Dear aspirants, welcome to Compete Minds. సో ఈరోజు మనము ఆర్ఆర్బి ఎన్టీపీసీ నోటిఫికేషన్ ఆల్రెడీ రిలీజ్ అయింది. సో మనం ఆర్ఆర్బి ఎన్టీపీసీ హౌ టు అప్లై ఆన్లైన్ అప్లికేషన్ అనే దాని మీద ఒక పర్ఫెక్ట్ వీడియో మనం బిగ్ స్క్రీన్ మీద చేయడం జరిగింది. సో ఆ వీడియోను పర్ఫెక్ట్గా చూసిన తర్వాత మాత్రమే మీరు అప్లై చేయండి. అదేవిధంగా మరొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే స్టూడెంట్ ఆ అప్లై చేసేటప్పుడు జోన్ సెలెక్షన్ అనేది చాలా ఇంపార్టెంట్. అంటే యాజ్ ఎ ఇండియన్ సిటిజన్గా మీరు ఎక్కడున్నా సరే మీరు ఏ జోన్కైనా అప్లై చేసుకోవచ్చు. మీరు ఏ జోన్కి అప్లై చేసుకున్నా సరే మీరు లోకలే అవుతారు. చాలామంది డౌట్ ఏంటంటే సార్ మాది ఆంధ్ర సార్ లేదా మాది తెలంగాణ సార్, మేము కోల్కతా జోన్కి అప్లై చేస్తే సో మాకు అక్కడ రిజర్వేషన్ వస్తుందా లేదా అక్కడ ఓపెన్ అవుతారా? కాదు. మీరు సింపుల్గా గుర్తుపెట్టుకోండి, యాజ్ ఏ ఇండియన్ సిటిజన్గా యు ఆర్ ఎలిజిబుల్ టు అప్లై ఫర్ ఎనీ జోన్. ఏ జోన్కైనా అప్లై చేసుకోవచ్చు. కాకపోతే ఒక స్టూడెంటు వన్ అప్లికేషను ఒక జోన్కి మాత్రం అప్లై చేయాలి. ఇంకొక క్లారిటీ ఏంటంటే చాలామంది స్టూడెంట్స్ అడిగేది, సార్ మరి మేము వేరే జోన్కి అప్లై చేస్తే ఎగ్జాము ఎక్కడ రాయాలి సార్? ఈ విషయంలో మాత్రం మీరు ఏ జోన్కి అప్లై చేస్తే ఆ జోన్ పరిధిలోనే ఎగ్జామ్ ఉంటుంది, ఎగ్జామ్ సెంటర్ ఉంటుంది. ఇంకొక డౌట్ ఏం అడుగుతారంటే స్టూడెంట్స్, సార్ ఇప్పుడు మేము ఆంధ్ర తెలంగాణ, సో మేము కోల్కతా జోన్కి పోయి ఎగ్జామ్ రాయాలనుకుంటే కోల్కతా జోన్కి అప్లై చేస్తే అక్కడ తెలుగులో పేపర్ ఉంటుందా? ఉంటుంది. సో కోల్కతా జోన్కి పోయినా, నువ్వు ముంబై జోన్కి పోయినా, నువ్వు బెంగళూరు జోన్కి పోయినా, మీరు ఏ జోన్కి పోయినా మీరు ఇప్పుడు ఆప్ట్ చేసుకుంటారు చూసారా మనం అప్లికేషన్ ప్రాసెస్లో. సో ఎగ్జామ్ లాంగ్వేజ్ని మీరు ఆప్ట్ చేసుకోవాలి, సెలెక్ట్ చేసుకోవాలి. అక్కడ తెలుగు అని పెడితే చాలు, మీరు ఏ జోన్కి వెళ్ళి ఎగ్జామ్ రాసినా ఖచ్చితంగా మీకు ఆ లాంగ్వేజ్లో ఎగ్జామ్ ఉంటుంది. ఇప్పుడు తెలుగుని ఆప్ట్ చేసుకుంటే మీరు ఏ ధనవంతం జమ్మూ కాశ్మీర్ జోన్కి పోయి రాసుకున్నా సరే మీకు తెలుగులో ఎగ్జామ్ ఉంటుంది. అది మన ఇష్టం. నేను తెలుగు స్టూడెంట్స్కి మరోసారి చెప్తున్నాను, మీరు ఇంగ్లీష్ మీడియం అయినప్పటికీ కూడా తెలుగు మీడియం అని ఆప్ట్ చేసుకోండి. దానివల్ల అడ్వాంటేజ్ ఏంటంటే ఇంగ్లీష్ అనేది బై డిఫాల్ట్ లాంగ్వేజ్, ఇంగ్లీషు హిందీ బై డిఫాల్ట్ లాంగ్వేజ్. తెలుగుని ఆప్ట్ చేసుకోవడం వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే సో మీరు తెలుగులో పెట్టుకోవచ్చు. లేదు మాకు తెలుగు మీడియం కాదు ఇంగ్లీష్లో కావాలనుకుని అక్కడ ఇంగ్లీష్ చేంజ్ చేసుకోవచ్చు. చేంజ్ చేసుకున్నప్పుడు ఇంగ్లీష్లో వస్తుంది. మీకు ఏదైనా క్వశ్చన్ ఇంగ్లీష్లో అర్థం కాకపోతే తెలుగులో చూసుకోవచ్చు. మీరు పెట్టుకోవడం ఇంగ్లీష్ అని పెట్టుకున్నారనుకోండి, ఇంకా తెలుగులో చూడడానికి ఉండదు. మీకు ఏదైనా ఒక క్వశ్చన్ ఇంగ్లీష్లో అర్థం కాదు. కొన్ని లాజిక్స్ మీకు ఇంగ్లీష్లో అయితే చదివితే ఎక్కువ టైం పడుతుంది. అదే తెలుగులో ఉంటే ఇమీడియట్గా తెలుగు క్లిక్ చేయగానే కొన్ని క్వశ్చన్ తెలుగులో, రీజనింగ్ క్వశ్చన్స్లో కొన్ని క్వశ్చన్స్ తెలుగులో అయితే ఈజీగా అర్థమవుతాయి, లాజిక్స్ కావచ్చు అవి. అందుకని నేను చెప్పేది ఏంటంటే తెలుగు స్టూడెంట్స్కి నేను ఇచ్చే సలహా ఏంటంటే మీరు ఎగ్జామ్ లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకునేటప్పుడు తెలుగు అని ఆప్ట్ చేసుకోండి. తెలుగుని ఆప్ట్ చేసుకోవడం వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే మీకు రేపొద్దున ఇంగ్లీష్లో కూడా పేపర్ వస్తుంది. అంటే బైలింగ్వల్ ఎట్ ఏ టైం కనిపించదు ఇప్పుడు మనం ఇన్స్టిట్యూట్లో కండక్ట్ చేస్తున్నట్టు. బట్ కాకపోతే మీరు ఇంగ్లీష్ అని పైన చిన్న ఆప్షన్ ఉంటుంది అంతే, ఆ బటన్ నొక్కేస్తే ఇంగ్లీష్ కాస్త తెలుగు అయిపోయింది, తెలుగు కాస్త ఇంగ్లీష్ అయిపోయింది. అందుకని మీకు పెద్ద ప్రాబ్లం ఉండదు. సో మరొకసారి చెప్తున్నాను, జోన్ సెలెక్షన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనం లైఫ్ ఇచ్చేది అదే. మీరు ఏ జోన్కైనా అప్లై చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎస్సీ కేటగిరీకి సంబంధించిన స్టూడెంట్ అనుకోండి, మీరు సికింద్రాబాద్ జోన్కి అప్లై చేస్తేనే ఎస్సీ రిజర్వేషన్ వస్తుంది, వేరే జోన్కి అప్లై చేస్తే ఎస్సీ రిజర్వేషన్ రాదు అనేది ఏం లేదు. మీరు ఏ జోన్కి వెళ్ళి అప్లై చేసుకున్నా మీ రిజర్వేషన్ మీకు ఉంటుంది. ఆ పర్టికులర్ జోన్లో ఉన్నటువంటి వేకెన్సీస్ ప్రకారం మీకు రిజర్వేషన్ ఉంటుంది. మీరు ఎక్కడ ఏ జోన్కి అప్లై చేసినా లోకల్ అవుతారు. కాకపోతే మీరు ఏ జోన్కి అప్లై చేస్తే ఆ జోన్ పరిధిలోనే ఎగ్జామ్ రాయాలి. మీరు ఏ జోన్కి అప్లై చేసినా సరే ఎగ్జామ్ లాంగ్వేజ్ మాత్రం మీరు ఏదో ఆప్ట్ చేసుకుంటారో దాంట్లోనే ఎగ్జామ్ ఉంటుంది. క్లారిటీ వచ్చింది కదా? ఎస్. ఇప్పుడు మనకు ఈ ఆర్ఆర్బి ఎన్టీపీసీలో సో ఏ జోన్ సెలెక్ట్ చేయాలి సార్? మరి వేకెన్సీస్ చూస్తే చాలా తక్కువ ఉన్నాయి సార్ అని మీరు కంగారు ఏం పడొద్దు నాన్న. వేకెన్సీస్ ఖచ్చితంగా పెరుగుతాయి. పెరిగినప్పుడు మళ్ళీ మీకు జోన్ మార్చుకునే అవకాశం కూడా ఇస్తారు. మనకి ఏఎల్పి నోటిఫికేషన్ వచ్చినప్పుడు కేవలం 5,000 ప్లస్ వేకెన్సీసే ఉన్నాయి. దాని తర్వాత 18,000 వేకెన్సీస్ కాలేదా? అప్పుడు మళ్ళీ వాళ్ళు జోన్ మార్చుకునే అవకాశం ఇవ్వలేదా? అలానే ఎన్టీపీసీ వేకెన్సీస్ కూడా పెరుగుతాయి. పెరిగినప్పుడు మళ్ళీ జోన్ మార్చుకునేటువంటి అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి మీరు ఏం కంగారు పడొద్దు. ఇప్పుడున్నటువంటి వేకెన్సీస్ ప్రకారము సో మనం ఏ జోన్ని సెలెక్ట్ చేసుకోవాలి? మనకు 5 రకాల పోస్టులు ఇవ్వడం జరిగింది. సో మనకి ఇక్కడ ఒక్క పోస్ట్కి మాత్రమే సిబిఐటి టెస్ట్ ఉంది, అంటే సైకోమెట్రీ టెస్ట్ ఉంది. 2 పోస్టులకి టైపింగ్ టెస్ట్ ఉంది. 2 పోస్టులకి ఏమీ లేదు. కాకపోతే ఈసారి అడ్వాంటేజ్ ఏంటంటే అన్ని లెవెల్ ఆఫ్ పోస్టులకి ఒకటే CBT2 ఎగ్జామ్ ఉంటుంది. ఏది మీరు ఏ పోస్ట్కి సెలెక్ట్ అయినా అన్ని CBT2లో మీరు లెవెల్ వైజ్ ఎగ్జామ్ రాయాల్సిన అవసరం లేదు. లెవెల్ 2, లెవెల్ 3, లెవెల్ 4, లెవెల్ 5 అలా రాయాల్సిన అవసరం లేదు. అన్ని లెవెల్స్ కలిపి ఒకటే ఎగ్జామ్ ఉంటుంది. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు వచ్చినటువంటి ఆర్ఆర్బి ఎన్టీపీసీ నోటిఫికేషన్ అనేది గ్రాడ్యుయేట్ లెవెల్ నోటిఫికేషన్. మనకి ఇంటర్మీడియట్ బేస్డ్ నోటిఫికేషన్ ఈ మంత్ 20th రాబోతుంది, ఈ ఫ్రైడే రోజు రాబోతుంది. అది ఇంటర్మీడియట్కి మీరు సపరేట్ అప్లికేషన్ పెట్టుకోవచ్చు.
ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మీరు ఏ జోన్కి అయితే అప్లై చేస్తారో ఇంటర్మీడియట్ పోస్టులకి ఉన్నటువంటి అప్లికేషన్ పెట్టుకున్నప్పుడు అదే జోన్కి అప్లై చేయాల్సిన అవసరం లేదు. అది వేరే జోన్కి కూడా అప్లై చేసుకోవచ్చు. రెండు సేమ్ జోన్కి అప్లై చేయాలని రూల్ ఏం లేదు. మీరు ఇప్పుడు గ్రాడ్యుయేట్ లెవెల్కి అప్లై చేసినప్పుడు ఒక అప్లికేషన్ పెట్టుకుంటారు, ఒక జోన్కి అప్లై చేస్తారు. రేపొద్దున ఇంటర్మీడియట్ అప్లికేషన్ పెట్టుకునేటప్పుడు ఒక జోన్కి వేరే జోన్కి మీరు అప్లై చేసుకోవచ్చు. సో అందుకని కంగారు పడద్దు. మనకి ఇంటర్మీడియట్ నోటిఫికేషన్ కూడా ఉంది. ఈ మంత్ 25వ తేదీ రాబోతుంది. 21 నుంచి అప్లికేషన్ కూడా పెట్టుకోవచ్చు. సో ప్రతి ఒక్కరికి కూడా నేను ఆల్రెడీ హౌ టు అప్లై ఆన్లైన్ అప్లికేషన్ వీడియో కూడా చేశాను. ఆ వీడియోని కూడా చూడండి. సో ఈ వీడియో కూడా పర్ఫెక్ట్గా వాచ్ చేయండి. వాచ్ చేసిన తర్వాత మీకు క్లారిటీ వస్తుంది. ఆ క్లారిటీ వచ్చిన తర్వాత మీ ఓన్ డిసిషన్ మీరు తీసుకోండి. ఎవరు చెప్పిందో నమ్మొద్దు. బట్ ఒక బేసిక్ ఐడియా క్రియేట్ చేయడానికి మాత్రమే నేను ఈ వీడియో చేస్తున్నాను. సో ఒక కాన్ఫిడెన్స్ మీలో బిల్డ్ చేయడానికి మాత్రం ఈ వీడియో చేస్తున్నాను. సో ఒకసారి ఈ వీడియో చూసిన తర్వాత మీకు ఆల్రెడీ హౌ టు అప్లై అనే వీడియో చేశాను. ఈ వీడియో కూడా చూసిన తర్వాత ఇమీడియట్గా అప్లై చేయండి. తొందరపడి అంటే మళ్ళీ లాస్ట్ మినిట్ వరకు వెయిట్ చేయొద్దు. సో మన వీడియో హౌ టు అప్లై వీడియో చూడండి, ఈ వీడియో చూడండి. ఈ 2 వీడియోస్ అయిపోయిన తర్వాత ఇమీడియట్గా అప్లై చేయండి. సో ఫస్ట్ వేకెన్సీస్, ఇది వేకెన్సీ టేబుల్ అన్న, జోన్ వైజ్ వేకెన్సీ టేబుల్. ఇది జోన్ వైజ్ ఏంటి వేకెన్సీ టేబుల్. ఒకసారి మీరు జాగ్రత్త చూడండి. ఈ జోన్ వైజ్ మీ అందరికి కూడా మీ దగ్గర కూడా ఉంటుంది ఇది. సో కోల్కతా జోన్లో మనకి హ్యూజ్ వేకెన్సీస్ ఉన్నాయి. కోల్కతా జోన్లో మనకు 1382 వేకెన్సీస్ ఉన్నాయి కోల్కతా జోన్లో. దాని తర్వాత భువనేశ్వర్లో మనకు 758 వేకెన్సీస్ ఉన్నాయి భువనేశ్వర్లో. ముంబైలో 827 వేకెన్సీస్ ఉన్నాయి ముంబైలో. బిలాస్పూర్లో 649 వేకెన్సీస్ ఉన్నాయి. అది ఘాటిట్నా. ఇంకా మన తెలుగు స్టూడెంట్స్ ఎక్కువగా అప్లై చేసేది సికింద్రాబాద్ జోన్ ఉంటుంది, 478 వేకెన్సీస్ సికింద్రాబాద్ జోను. బెంగళూరు జోన్లో మనకు 496 వేకెన్సీస్ ఉన్నాయి. తెలుగు స్టూడెంట్స్ ఇంకా ఎక్కువ మంది అప్లై చేసేది అహ్మదాబాద్ కూడా పోతుంటారు, గుజరాత్ జోన్ కూడా పోతుంటారు. 516 వేకెన్సీస్ ఉన్నాయి. చెన్నై జోన్ ఉంది, చెన్నై జోన్ 436 వేకెన్సీస్ ఉన్నాయి. సో మన తెలుగు స్టూడెంట్స్ ఇంతకన్నా ఎక్కువ జోన్స్ పోరు. మన తెలుగు స్టూడెంట్స్ పోయేది కోల్కతాకి. ఇప్పుడు వేకెన్సీస్ ఉన్నాయి కాబట్టి కోల్కతాకి వెళ్ళొచ్చు, భువనేశ్వర్కి వెళ్ళొచ్చు, ముంబైకి వెళ్ళొచ్చు, బిలాస్పూర్కి వెళ్ళొచ్చు. లేదు ఫస్ట్ ప్రిఫరెన్స్ ఏంటంటే సికింద్రాబాద్, బెంగళూరు, చెన్నై. సో నేనేమంటానంటే మీకు ఒకటే గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ ప్రిఫరెన్స్లో మీకు ఏమి ఇస్తున్నానంటే సికింద్రాబాద్, రెండోది వచ్చేసరికి బెంగళూరు, సో మూడోది వచ్చేసరికి చెన్నై. ఈ 3 జోన్స్ మన తెలుగు స్టూడెంట్స్ ఎక్కువగా లోకల్గా ఫీల్ అవుతుంటారు. అంటే ఇది మన జోనేరా అని ఫీల్ అవుతుంటారు. ఈ 3 జోన్లు ఎక్కడ పోయినా సరే మన తెలుగు ఆస్పిరెంట్స్, తెలుగు పీపుల్ ఎక్కువ మంది ఉంటారు కాబట్టి ఇవి బెంగళూరు జోన్ని మన నాన్ లోకల్ అనుకోం, మన లోకల్ జోనే అనుకుంటాం. చెన్నై జోన్ కూడా అలానే అనుకుంటారు. ఈ 3 జోన్స్లో ఆల్మోస్ట్ వేకెన్సీస్ ఈక్వల్గానే ఉన్నాయి. 478 ఒక దాంట్లో, 496 ఒక దాంట్లో. చెన్నై జోన్లో చూస్తే 436. ఆల్మోస్ట్ అన్ని కూడా 400స్లోనే ఉన్నాయి ఆల్మోస్ట్. నేనేమంటానంటే ఈ మూడిట్లో అంటే మీరు లోకల్లోనే ఉండాలి, నార్త్ ఇండియాకి వెళ్ళకూడదు, సౌత్ ఇండియాలోనే ఉండాలి అంటే ఈ 3 జోన్స్లో అప్రాక్సిమేట్గా అన్ని జోన్స్లో ఈక్వల్ పోస్టులు ఉన్నాయి కాబట్టి సికింద్రాబాద్ జోన్కి వెళ్ళండి. ఫస్ట్ ఆప్షన్. అంటే నేను లోకల్లోనే జాబ్ చేయాలి, 4 మార్కులు కట్ ఆఫ్ ఎక్కువైనా సరే నేను లోకల్లోనే జాబ్ చేయాలి, కష్టపడి 4 మార్కులు ఎక్కువ తెచ్చుకుంటా, కానీ జాబ్ వచ్చిన తర్వాత మాత్రం నా ఓన్ సిటీలోనే నేను జాబ్ చేయాలి అనే థింగ్ మీలోకి ఉన్నట్లయితే మీరు సికింద్రాబాద్ జోన్కి అప్లై చేయండి. సార్ నాకు సికింద్రాబాద్ జోన్ నచ్చదు సార్ అంటే సెకండ్ ఆప్షన్ బెంగళూరు జోన్. లోకల్లో జాబ్ చేయాలి అనిపిస్తే ఫస్ట్ ప్రియారిటీ సికింద్రాబాద్ జోన్, సెకండ్ ప్రియారిటీ బెంగళూరు జోన్. లోకల్లో జాబ్ చేయాలనుకుంటే లేదు సార్ నాకు అంటే కట్ ఆఫ్ కొంచెం తక్కువ ఉండాలి, నాకు ఖచ్చితంగా జాబ్ కావాలి, నేను ఎక్కడికైనా పోయి జాబ్ చేయగలను, నేను ఏ ఊరైనా వెళ్తాను, నాకు ప్రాబ్లం లేదు, మీరు ఏ ఊరైనా చెప్పండి, నాకు జాబ్ రావాలంటే నేను ఎక్కడికైనా పోయి జాబ్ చేస్తాను, అవసరమైతే నేను జమ్మూ కాశ్మీర్లో వెళ్ళి జాబ్ చేస్తాను. అలా అంటే ఒక తెగింపు ఉన్నప్పుడు ఖచ్చితంగా నాకు ఎక్కడికైనా వెళ్ళి జాబ్ చేస్తాను అన్న తెగింపు ఉన్నప్పుడు సో మీకు ఇచ్చేటువంటి ఫస్ట్ ప్రియారిటీ ఏంటంటే కోల్కతా జోన్. నాన్ లోకల్కి నేను వెళ్ళాలనుకుంటే సెకండ్ ప్రియారిటీ ఏంటంటే ముంబై జోన్, సెకండ్ ప్రియారిటీ. మూడో ప్రియారిటీ ఏంటంటే భువనేశ్వర్ జోన్, నాలుగవది బిలాస్పూర్. ఓకేనా? సో నేనేమంటానంటే ఇంకా నేను ఎక్కడికైనా వెళ్ళి జాబ్ చేస్తానని డిసైడ్ అయిన తర్వాత కోల్కతాకి వెళ్ళడం బెటర్. ఏది వేకెన్సీస్ పరంగా. ఆర్ యు గాట్ ఇట్ అన్నా? అది లోకల్లో జాబ్ కావాలంటే సికింద్రాబాద్ జోన్, లేదు సెకండ్ ఆప్షన్ ఏంటంటే బెంగళూరు జోన్. నేను నార్త్ ఇండియాకి 4 మార్కులు కట్ ఆఫ్ తక్కువ ఉండాలి సార్, నాకు ఖచ్చితంగా జాబ్ రావాలి, సో మేము ఎక్కడికైనా వెళ్ళి జాబ్ చేస్తామని తెగింపు ఉన్నప్పుడు మీరు కోల్కతాకైనా వెళ్ళొచ్చు లేదా బిలాస్పూర్కైనా వెళ్ళొచ్చు.
ఇది వేకెన్సీ టేబుల్. మిగతాయి మనకు చాలా తక్కువ వేకెన్సీస్ ఉన్నాయి, వాటి గురించి మనం ఎక్కువసేపు డిస్కస్ చేయాల్సిన అవసరం లేదు. ఇక స్టేషన్ మాస్టర్ పోస్ట్కి వచ్చేసరికి అంటే ఇక్కడ మనకు అప్లికేషన్ పెట్టుకునేటప్పుడు ఆర్డర్ ఆఫ్ రిఫరెన్స్ కూడా అడుగుతుంది, ఏ పోస్ట్ ఫస్ట్ ఆర్డర్ ఇచ్చుకోవాలని కూడా. ఇప్పుడు స్టేషన్ మాస్టర్కి ఏంటంటే సిబిఐటి కూడా ఉంటుంది, కంప్యూటర్ బేస్డ్ ఆప్టిట్యూడ్ టెస్ట్ కూడా ఉంటుంది, సైకోమెట్రీ టెస్ట్ కూడా ఉంటుంది. నేనేమంటానంటే ఇది లెవెల్ 6 పోస్టే, ఏ స్టేషన్ మాస్టర్. దాని తర్వాత చీఫ్ కమర్షియల్ కమ్ టికెట్ సూపర్వైజర్. నేనేమంటానంటే ఒకవేళ మీకు ఈ 2 పోస్టులలో ఈ 2 కూడా లెవెల్ 6. ఫస్ట్ లెవెల్ 6కి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వాలి. లెవెల్ 6కి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వాలి. లెవెల్ 6లో ఎన్ని పోస్టులు ఉన్నాయి? 2 ఉన్నాయి. ఒకటి స్టేషన్ మాస్టర్, ఒకటి రెండోది వచ్చేసరికి చీఫ్ సిసిటిఎస్. ఈ 2 ఉన్నాయి. మరి ఈ రెండింటిలో ఫస్ట్ ప్రిఫరెన్స్ దేనికి ఇవ్వాలి సార్ అంటే పోస్టులను బట్టి ఇవ్వకూడదు, ఆ పోస్ట్ యొక్క ప్రొఫైల్ని బేస్ చేసుకుని ఇవ్వాలి. స్టేషన్ మాస్టర్ అనేది మంచి పోస్ట్, ఇది సిసిటిఎస్ కూడా మంచి పోస్టే. సో రెండింటితో కంపేర్ చేసుకుంటే స్టేషన్ మాస్టర్ అనేది గుడ్ పోస్ట్. అందుకని స్టేషన్ మాస్టర్కి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వండి, ఎవరు సైట్ లేని వాళ్ళు. ఎందుకంటే దీనికి సైట్ ఉండకూడదు, స్టేషన్ మాస్టర్ అనే పోస్ట్ సైట్ ఉండకూడదు. సైట్ లేని వాళ్ళు దీనికి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వండి. సెకండ్ ప్రిఫరెన్స్ సైట్ లేని వాళ్ళు, దీనికి సెకండ్ ప్రిఫరెన్స్ ఇవ్వండి. సైట్ లేని వాళ్ళు, సైట్ ఉంటే స్టేషన్ మాస్టర్ పోస్ట్కి ఎలిజిబుల్ కాదు కాబట్టి అప్పుడు దీనికి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వండి. నేను చెప్పేది మీకు అర్థమవుతుండాలి. స్టేషన్ మాస్టర్ అనే పోస్ట్కి సైట్ ఉండకూడదు, సైట్ ఉండకూడదు కాబట్టి సైట్ లేని వాళ్ళు ఫస్ట్ ప్రిఫరెన్స్ స్టేషన్ మాస్టర్కి ఇచ్చి సెకండ్ ప్రిఫరెన్స్ సిసిటిఎస్కి ఇవ్వండి. ఒకవేళ సైట్ మాకు ఉంది సార్, మేము స్టేషన్ మాస్టర్ పోస్ట్కి ఎలిజిబుల్ కాదు అన్న వాళ్ళు దీనికి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వండి. అది వాటిని ఆర్డర్ ఆఫ్ రెఫరెన్స్ చెప్తున్నాను. వేకెన్సీ 0 ఉండండి, నష్టం లేదు. ఒకటే ఉండండి వేకెన్సీ, అది వస్తే అది ఇస్తారు, అది లేకపోతే నెక్స్ట్ ర్యాంక్కి వెళ్తారు. అర్థమవుతున్నాను నేను చెప్పింది. ఫస్ట్ ప్రిఫరెన్స్ మీరు స్టేషన్ మాస్టర్ ఇచ్చారు, దాని దగ్గర మార్కులు రాలేదు మీకు, ఆటోమేటిక్గా మీరు ఇచ్చిన సెకండ్ ప్రిఫరెన్స్ చూస్తారు. సెకండ్ ప్రిఫరెన్స్ జాబ్ కూడా రాలేదు, మీరు ఇచ్చిన 3వ ప్రిఫరెన్స్ చూస్తారు, అది కూడా రాలేదు, మీకు వచ్చిన 4వ ప్రిఫరెన్స్ చూస్తారు, అది కూడా రాలేదు, మీరు ఇచ్చిన 5వ ప్రిఫరెన్స్ చూస్తారు. అందుకని మీరు కంప్లీట్గా మిమ్మల్ని ఎలిమినేట్ చేయరు. అర్థమవుతుంది. ఇప్పుడు మనకు మీరు ఇంజనీరింగ్ చదువుకుంటే మనకు ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత ఎంసెట్ మనం ర్యాంక్ని బేస్ చేసుకుని కాలేజీ లిస్ట్ ఇస్తాం. అంటే మీ ర్యాంక్ వచ్చేలోపు మీరు ఇచ్చిన ఫస్ట్ ఆప్షన్లో కాలేజీలో సీట్లు ఉంటే ఇస్తారు, లేదంటే మీరు ఇచ్చిన సెకండ్ ఆప్షన్ ఏ కాలేజీ ఉంటే ఆ కాలేజీలో చూస్తారు. అది కూడా రాకపోతే అట్లా, అంటే మీ ర్యాంకు తగ్గ కాలేజ్ సూటబుల్ అయ్యే విధంగా ఇస్తారు. ఇక్కడ కూడా అంతే, మీరు ఇచ్చిన ఫస్ట్ ప్రిఫరెన్స్ జాబులు అప్పుడు మీ ర్యాంక్ వచ్చేలోపు, మీ మార్క్స్ వచ్చేలోపు ఆ పోస్ట్కి వేకెన్సీస్ లేకపోతే నెక్స్ట్ మీరు ప్రిఫరెన్స్ ఇస్తారు. అందుకని మీరు ప్రిఫరెన్స్ ఇవ్వాలి. అది కాటేట్రానా, అది లెవెల్ 6 పోస్ట్కి అర్థమై ఉండాలి మీకు. సైట్ ఉన్న వాళ్ళు సిసిటిఎస్కి ఫస్ట్ ఆప్షన్ ఇవ్వండి, సైట్ లేని వాళ్ళు స్టేషన్ మాస్టర్కి ఫస్ట్ ఆప్షన్ ఇచ్చి సెకండ్ ఆప్షన్ సిసిటిఎస్కి ఇవ్వండి. అది క్లియర్ నానా? అది ఇంకా లెవెల్ 5 పోస్ట్లో మనకు 3 ఉన్నాయి. గూడ్స్ ట్రైన్ మేనేజర్ ఒకటి ఉంది, ఓకేనా. దాని తర్వాత సీనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్ లెవెల్ 5 ఉంది, అదేవిధంగా జూనియర్ అకౌంట్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్ లెవెల్ 5 ఉంది. నేనేమంటానంటే ఈ మూడింటిలో ఫస్ట్ ప్రిఫరెన్స్ దీనికి ఇవ్వండి. గూడ్స్ ట్రైన్ మేనేజర్ అనే దానికి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వండి. ఇది బాయ్స్ అయితే గూడ్స్ ట్రైన్ మేనేజర్ అనేది ఫస్ట్ బాయ్స్ అయితే ఇది ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వండి. బాయ్స్ గురించి చెప్తున్నాను నేను. సెకండ్ ప్రిఫరెన్స్ సీనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్కి ఇవ్వండి. థర్డ్ ప్రియారిటీ జూనియర్ అకౌంట్స్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్ ఇవ్వండి. ఇది లెవెల్ 5 పోస్టులకు వచ్చేసరికి అన్నీ ఒకటే అప్లికేషన్ పెడతావు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ సైట్ లేదనుకోండి, బాయ్స్ అనుకోండి, సైట్ లేదనుకోండి, ఫస్ట్ ప్రిఫరెన్స్ స్టేషన్ మాస్టర్, సెకండ్ ప్రిఫరెన్స్ సిసిటిఎస్, థర్డ్ గూడ్స్ ట్రైన్ మేనేజర్, ఫోర్త్ సీనియర్ క్లర్క్, ఫిఫ్త్ జూనియర్ క్లర్క్. ఇది ఎవరు? బాయ్స్ అయి ఉండాలి, సైట్ లేకుండా ఉండాలి. బాయ్స్ అయి ఉండాలి, సైట్ లేకుండా ఉండాలి. బాయ్సే సైట్ ఉందనుకోండి, సైట్ ఉన్న వాళ్ళు అనుకోండి, సైట్ ఉందనుకోండి వాళ్ళకి, అప్పుడు మీరు స్టేషన్ మాస్టర్ అనే పోస్ట్కి ఎలిజిబుల్ కాదు కాబట్టి సిసిటిఎస్ ఫస్ట్ ఆప్షన్ ఇవ్వండి. గూడ్స్ ట్రైన్ మేనేజర్ కూడా ఎలిజిబుల్ కాదు, అప్పుడు ఏంది సీనియర్ క్లర్క్, జూనియర్ క్లర్క్. ఇవి 2 లాస్ట్ ఇచ్చుకోండి. అలానే ఎలిజిబుల్ కాదు బట్ ఇచ్చేసుకోండి, నష్టమేం లేదు. జీటీఎం ఇది సైట్ ఉన్నట్టు వాళ్ళు. ఇక గర్ల్స్ విషయానికి వచ్చేసరికి గర్ల్స్ సైట్ లేని వాళ్ళకి అయినట్లయితే గర్ల్స్ ఫస్ట్ పోస్ట్ వచ్చేసరికి
స్టేషన్ మాస్టర్ ఇవ్వండి, రెండవ పోస్టు CCTS ఇవ్వండి, మూడో పోస్టు సీనియర్ క్లర్క్ ఇవ్వండి, నాలుగో పోస్టు జూనియర్ క్లర్క్ ఇవ్వండి, ఐదో పోస్టు GTM ఇవ్వండి. ఇంకా సైట్ ఉన్న గర్ల్స్ అయితే ఫస్ట్ CCTS ఇవ్వండి, దాని తర్వాత సీనియర్ క్లర్క్, జూనియర్ క్లర్క్, దాని తర్వాత SM, GTM. సైట్ లేని వాళ్ళైతే అన్ని పోస్టులకు ఎలిజిబుల్, సైట్ ఉన్న వాళ్ళు 3 పోస్టులకు ఎలిజిబుల్ అవుతారు. అది గాట్ ఇట్లానా? అది. సో ఇది ఏ జోన్ సెలెక్ట్ చేయాలి, అదేవిధంగా మనము ఆర్డర్ ఆఫ్ రెఫరెన్స్ ఎలా ఇవ్వాలి, ఎందుకంటే అప్లికేషన్ ఆర్డర్ ఆఫ్ రెఫరెన్స్ కూడా అడుగుతుంది. ఓకేనా? అదే. ఇది కట్ ఆఫ్ విషయానికి వస్తారు. సో లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్స్కి లాస్ట్ నోటిఫికేషన్ కింద మీరు చూస్తే కోల్కతా జోన్లో 98 కట్ ఆఫ్ ఉంది, సికింద్రాబాద్ జోన్లో కూడా 98 ఉంది. నేనేమంటానంటే ఇప్పుడు మనం సెలెక్ట్ చేసుకోవాల్సింది అయ్యే కదా జోన్స్. ఒకటి అంటే మనం నార్త్ ఇండియాకి వెళ్ళాలనుకుంటే కోల్కతా జోన్ సెలెక్ట్ చేసుకోమని చెప్పా, లేదు సౌత్ ఇండియాలో ఉండాలి అనుకుంటే సికింద్రాబాద్ జోన్ అప్లై చేసుకోమని చెప్పా, లేదా బెంగళూరు జోన్ అప్లై చేసుకోమని చెప్పా, లేదా బిలాసపూర్కైనా వెళ్ళమని చెప్పా మీకు వరస్ట్ కేసులో. ఓకేనా? ఇది కట్ ఆఫ్ చూసిన తర్వాత నేను మీకు ఇంకో క్లారిటీ కూడా ఇస్తాను. సో కోల్కతా 98, సికింద్రాబాద్ 98, ముంబై 94 ఉంది మనం చెప్పుకున్న వాటిల్లో. సో బిలాస్పూర్ 77 ఉంది, భువనేశ్వర్ 90 ఉంది. ఓకేనా? ఓపెన్ కేటగిరీ, మిగతా ఆల్మోస్ట్ దాని దగ్గరికి అటు ఇటు ఉంటాయి. ఓకేనా? స్టేషన్ మాస్టర్కి మీరు చూసినట్లయితే జాగ్రత్తగా, సో మనం ఎక్కువగా కూడా తెలుగు స్టూడెంట్స్ ఇప్పుడు మనం ఫోకస్ చేసేటువంటి జోన్స్ కోల్కతా జోన్ ఒకటి ఉంది, 68 ఉంది, సికింద్రాబాద్ జోన్ ఉంది, 68 ఉంది, బెంగళూరు జోన్ ఉంది, ఆల్మోస్ట్ 68 ఉంది. సో బిలాస్పూర్ ఉంది, ఆల్మోస్ట్ 67 ఉంది, ముంబై జోన్ ఉంది, ఆల్మోస్ట్ 67 ఉంది, చెన్నై జోన్ ఉంది, ఆల్మోస్ట్ 63 ఉంది. నేను అదే చెప్తున్నాను మీకు, మీరు గమనించాల్సింది ఒకటే, ఇక్కడ కట్ ఆఫ్స్ అన్నిటిని కూడా నేను అనాలిసిస్ చేసిన తర్వాత నేను మీకు చెప్పేది ఒకటే, ఇది అన్ని కట్ ఆఫ్స్ నేను అనాలిసిస్ చేసిన తర్వాత కూడా ఫైనల్గా జోన్ సెలక్షన్లో మీరు తీసుకునేటువంటి ఫైనల్ డిసిషన్ ఎలా ఉండాలి అంటే, లోకల్లో జాబ్ చేయాలనుకుంటే సికింద్రాబాద్ జోన్కి అప్లై చేయండి, 4 మార్కులు ఎక్కువైనా లోకల్లోనే జాబ్ కావాల్సిందంటే సికింద్రాబాద్ జోన్, లేదా వరస్ట్ కేసులో బెంగళూరు జోన్. ఈ రెండింటిలోనే డిసిషన్ తీసుకో. లోకల్లో జాబ్ చేయాలనుకుంటే, లేదు నాన్ లోకల్కి వెళ్తాను అంటే, నార్త్ ఇండియాకి వెళ్తాను అంటే కోల్కతా లేదా ముంబై, ఈ రెండింటికి వెళ్ళండి. కోల్కతా లేదా ముంబై. లోకల్ అయితే సికింద్రాబాద్, బెంగళూరు. నాన్ లోకల్ అయినా అక్కడికి పోతే మీ రిజర్వేషన్ మీకు ఉంటుంది. నార్త్ ఇండియాకి వెళ్తానంటే కోల్కతా లేదా ముంబై. వీటిల్లో మీరు డెసిషన్ తీసుకోవాలి. ఆర్ యు క్లియర్ అన్నా? పోస్ట్ ప్రిఫరెన్సెస్ గురించి నేను ఆల్రెడీ చెప్పాను మీకు. సైట్ ఉన్న వాళ్ళు ఏ విధంగా తీసుకోవాలి, బాయ్స్ ఏం తీసుకోవాలి, గర్ల్స్ ఏం తీసుకోవాలి, నేను ఆల్రెడీ పోస్ట్ ప్రిఫరెన్స్ గురించి చెప్పాను. ఆర్ యు క్లియర్ అన్నా? సో ఇప్పుడు నేను చెప్పినటువంటి ఈ పాయింట్స్ అన్నిటిని ఏంటి, మనం వేకెన్సీస్ పరంగా చూసాం, కట్ ఆఫ్స్ పరంగా చూసాం, ఫ్యూచర్లో వేకెన్సీస్ ఇంక్రీజ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. అన్ని రకాలుగా ఆలోచించి, కేవలం ఒక పారామీటర్తో ఆలోచించి మనం డిసిషన్ తీసుకోకూడదు. అన్ని పారామీటర్ల గురించి ఆలోచించి మాత్రమే డిసిషన్ తీసుకోవాలి. ఆర్ యు గాట్ ఇట్ అన్న? అదే. ఇంకా కమింగ్ టు మన కాంపీట్ మైండ్స్కి వచ్చేసరికి, మన దాంట్లో అందరు కూడా కాంపీట్ మైండ్స్ మొబైల్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. పర్ఫెక్ట్ కోర్స్ మన దాంట్లో అందుబాటులో ఉంది. రైల్వే ఎగ్జామ్ అని చెప్పేసి RRB NTPC, సో రియల్ ఇంటెన్సివ్ ప్రోగ్రామ్ మన దాంట్లో అందుబాటులో ఉంది. మన కోర్సులో CBT 1, CBT 2, స్టేషన్ మాస్టర్కి అయితే CBAT ప్లస్ టెస్ట్ సిరీస్, సో విత్ ఎక్స్ప్లెనేషన్స్ కూడా ఉంటాయి. సో పర్ఫెక్ట్ కోర్సు మనం డిజైన్ చేయడం జరిగింది. నేనేమంటానంటే, రాక అవకాశం వచ్చింది. మీరు ఏదైనా సీరియస్ ఆస్పిరెంట్ అయినట్లయితే, ఒక సీరియస్ ఆస్పిరెంట్కి పర్ఫెక్ట్ కంటెంట్ కింద తోడవుతే జాబ్ కొట్టడం ఈజీ. వేకెన్సీస్ ఎన్నున్నా మీరు కంగారు పడాల్సిన అవసరం లేదు. సో సీరియస్ ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో, ఈసారి NTPC జాబ్ ఎలా అయినా కొట్టాలి సార్ నేను, అలాంటి వాళ్ళ కోసం ఇప్పుడు నేనేమంటానంటే, సార్ మీ దగ్గర ఫీజు ఎక్కువ ఉంది. ఫీజు ఎక్కువే ఉంటుంది. 500 పెట్టి అమ్ముతారు కొంతమంది, 100 రూపాయలు పెట్టి అమ్ముతారు కొంతమంది 1000 రూపాయలు పెట్టి అమ్ముతారు, కొంతమంది 2000 పెట్టి అమ్ముతారు. నేను కాదనట్లేదు. నేనేమంటానంటే, ఎడ్యుకేషన్, ఇప్పుడు మనం ఒక షాపింగ్ మాల్కి వెళ్తే ఒక షర్ట్ కొనేటప్పుడే క్వాలిటీ చూసి కొనుక్కుంటాం. ఇప్పుడు మీరు జనరల్గా ఆలోచించండి, మీరేం చిన్నపిల్లలు కాదు. 500 రూపాయలు పెట్టి మీరు షర్ట్ కొంటే 500 తగ్గ కాస్ట్ క్వాలిటీనే ఉంటుంది. 1000 రూపాయలు పెట్టి షర్ట్ కొంటే 1000 రూపాయలు తగ్గ కాస్టే ఉంటుంది. 2000 పెట్టి షర్ట్ కొంటే 2000 తగ్గ కాస్టే ఉంటుంది. నేనేమంటానంటే, ఎస్, యాజ్ ఎ స్టూడెంట్గా ఉన్నప్పుడు మీకు కూడా ప్రాబ్లమ్స్ ఉంటాయి.
కాకపోతే ఇది క్రూషియల్ టైం కదా, జాబ్ తెచ్చేటువంటిది కదా ఇది. ఒక షర్ట్ అంటే వేసుకున్న తర్వాత వదిలేస్తాం, కానీ ఇది జాబ్ తెచ్చేటువంటిది కదా. మరి ఇలాంటి క్రూషియల్ టైంలో నువ్వు క్వాలిటీ గురించి ఎంచుకోవాలి. ఎలా నువ్వు ప్రిపేర్ అవుతున్నావు, నువ్వు మనీ గురించి ఆలోచించి ఎలా నువ్వు ప్రిపేర్ అవుతున్నావు. మరి ప్రిపేర్ అయ్యేటప్పుడు క్వాలిటీ కంటెంట్ తీసుకోవాలి. క్వాలిటీ కంటెంట్ తీసుకొని ప్రిపేర్ అవుతే జాబ్ ఈజీగా వస్తుంది. క్వాలిటీ కంటెంట్ అంటే బెస్ట్ షార్ట్ కట్స్ ఉండాలి. మన దగ్గర ఉన్నటువంటి షార్ట్ కట్స్ మరెక్కడా ఉండవు. మనం చెప్పేటువంటి కంటెంట్ మరెక్కడా ఉండదు. మనం పెట్టిన టెస్ట్లు ఎవరు పెట్టరు. మీకు స్కెడ్యూల్ ఇచ్చా, 208 డేస్ స్కెడ్యూల్ ఇచ్చా, 208 రోజుల స్కెడ్యూల్ ఇచ్చా. మనం ఏ రోజు ఏం చేస్తామని కూడా మీకు స్కెడ్యూల్ ఇచ్చా. మీరు చూడాలి, ఆ స్కెడ్యూల్ చూడాలి, మన టెలిగ్రామ్ ఛానల్లో కూడా ఉంటుంది. మరి అంత పకడ్బందీగా ఒక స్కెడ్యూల్ ప్రకారం ఒక సిస్టమాటిక్ వేలో ఎవరైనా కోచింగ్ ఇస్తున్నారా? మీరు ఆలోచించాలి, సింపుల్గా ఆలోచించాలి. 208 డేస్ స్కెడ్యూల్ మీకు ఆల్రెడీ కూడా వీడియో కూడా చేశాను. ఒక సిస్టమాటిక్, ఏ రోజు ఏం చెప్తాం, ఏ రోజు ఏం చేస్తాం, ఏ రోజు ఏ టెస్ట్ పెడతాం, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ కూడా చాలా ఫోకస్డ్గా పకడ్బందీగా కోర్సును డిజైన్ చేయడం జరిగింది. సో మీరు నిజంగా సీరియస్ ఆస్పిరెంట్ అయితే ఇమీడియట్గా తెలుగు మీడియానికి సపరేట్ కోర్సు ఉంది మన దగ్గర, ఇంగ్లీష్ మీడియానికి సపరేట్ కోర్సు ఉంది, టెస్ట్ సిరీస్ ఉంటుంది, పర్ఫెక్ట్ కంటెంట్ ఉంటుంది. సో మీరు ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు. కోచింగ్ కోసం మీ ఇంటి దగ్గరే ఉండి మన కోర్సుని సబ్స్క్రిప్షన్ తీసుకొని పర్ఫెక్ట్గా సీరియస్గా ప్రిపేర్ అయితే జాబ్ ఎందుకు రాదో చూద్దాం. నేనేమంటానంటే మీరు నిజంగా సీరియస్ ఆస్పిరెంట్ అయితే అప్పుడే తీసుకోండి కోర్స్. ఎందుకంటే మాకు సక్సెస్ రేట్ కూడా ఇంపార్టెంటే. ఎందుకంటే మన దగ్గర అంత ఆశమాషం ఉండదు. ఒక స్కెడ్యూల్ ఇచ్చాము, స్కెడ్యూల్ ప్రకారం ఫాలో అవ్వాలి ఖచ్చితంగా. మీరు సీరియస్ ఆస్పిరెంట్ అయి ఉండాలి, మేము ఇచ్చేది క్వాలిటీ అయి ఉండాలి, అప్పుడే జాబ్ వస్తుంది. మనం ఇచ్చినంత కంటెంట్ ఎవరివ్వరు, మనం పెట్టిన టెస్ట్లు ఎవరు పెట్టరు, మనం చెప్పినటువంటి షార్ట్ కట్స్ మరి ఎవరు చెప్పలేరు. సో అన్ని పారామీటర్స్ మీరు ఏ రకంగా మీరు మన దాన్ని కంపేర్ చేసుకున్నా సరే ద బెస్ట్ కంటెంట్ మన దగ్గర అందుబాటులో ఉంది. ప్రతి సీరియస్ ఆస్పిరెంట్ కూడా ఇమీడియట్గా కాంపీట్ మైండ్స్ మొబైల్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి ప్లే స్టోర్ నుంచి. ఇమీడియట్గా ఈ కోర్సెస్ ఎన్రోల్మెంట్ తీసుకోండి, సబ్స్క్రిప్షన్ తీసుకోండి, ఇమీడియట్గా మీ ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. ప్రతి ఒక్కరికి చెప్తున్నాను, నోటిఫికేషన్ వచ్చినప్పుడు నోటిఫికేషన్ గురించి క్లియర్ కట్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. దాని తర్వాత హౌ టు అప్లై ఆన్లైన్ అప్లికేషన్ది బిగ్ స్క్రీన్ మీద మీకు స్టెప్ బై స్టెప్ కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇవాళ జోన్ సెలక్షను, ఆర్డర్ ఆఫ్ రెఫరెన్స్ మీద కూడా మీకు చాలా క్లియర్ కట్గా నేను చెప్పడం జరిగింది. సో చాలా క్లియర్ కట్గా మీకు చెప్పడం జరిగింది. అందుకని సో ఈ వీడియో చూసిన తర్వాత ఇంకా మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో తెలపండి. సో డౌట్స్ అన్ని క్లారిఫై అయిపోయిన తర్వాత ఇమీడియట్గా మీరు అప్లికేషన్ పెట్టేయండి. ఇంటర్మీడియట్ నోటిఫికేషన్ కూడా మనకు సెప్టెంబర్ 28 రాబోతుంది. ఆ నోటిఫికేషన్ వచ్చినప్పుడు ఆ నోటిఫికేషన్ గురించి కూడా చెప్పుకుందాం. ఇమీడియట్గా మీ ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ.